హే హలో మోస్, దిస్ ఈస్ ఫ్యాన్ ఆఫ్ ఎనిమే తెలుగు. నేను ఈ రోజు వీడియోలో అయితే సూపర్ క్యూబ్ ఎపిసోడ్ 12 ని తెలుగులో కంప్లీట్ క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. అండ్ అలాగే గైస్, ఇదే సూపర్ క్యూబ్ లో అయితే లాస్ట్ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అయితే సూపర్ క్యూబ్ యానిమే మొత్తం అయితే కంప్లీట్ అయిపోద్ది. నెక్స్ట్ ఏ యానిమే ఎక్స్ప్లెయిన్ చేయాలో కామెంట్స్ లో అయితే చెప్పండి. ఏ యానిమే పైకి అయితే ఎక్కువ కామెంట్స్ వస్తాయో ఖచ్చితంగా యానిమే అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ అలాగే నేను పెట్టిన లాస్ట్ వీడియో సూపర్ క్యూబ్ ఎపిసోడ్ 10 అండ్ అలాగే 11 ఎక్స్ప్లెనేషన్ వీడియోకి అయితే నేను అనుకున్నంత మంచి రీచ్ అయితే రాలేదు. ఇంకా ఆ వీడియో ఎవరైనా చూడలేదంటే ఆ వీడియో చూసేసిన తర్వాత అయితే ఈ వీడియో చూడండి. అండ్ అలాగే సూపర్ క్యూబ్ మొత్తం 1 to 12 ఎపిసోడ్స్ ని ఒకే ఎపిసోడ్ లో కవర్ చేద్దాం అనుకుంటున్నా. ఏమంటారో కామెంట్ చేయండి. అండ్ అలాగే గైస్, మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గరగా ఉంది. మన వీడియో చూస్తున్న వాళ్ళు వీడియోకి లైక్ చేసి మన ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. మీకు గుర్తుండే కదా, లాస్ట్ ఎపిసోడ్ ఎండింగ్ లో అయితే ఆ బాడీ గార్డ్స్ లీడర్ అయితే మన వ్యాంగ్ వాళ్ళ దగ్గరికి అయితే వస్తాడు. దానికైతే ఇప్పుడు కంటిన్యూయేషన్. వాడు వచ్చి రాగానే అక్కడ ప్రెజెన్స్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అక్కడ మొత్తం చల్లని గాళ్లతో వారి ఆరా అయితే వేరే లెవెల్లో అయితే ఉంటుంది. దానితో మన వ్యాంగ్ అయితే సిస్టమ్ ని వాడి పవర్స్ గురించి అయితే అడుగుతాడు. దానితో సిస్టమ్ అయితే మాస్టర్, వాడు ఖచ్చితంగా మీకంటే చాలా పవర్ఫుల్ అని అయితే చెప్తుంది. దానితో మన వ్యాంగ్ గాడి బల్బ్ అయితే ఆఫ్ అయిపోతుంది. దాని నుండి తేరుకునే లోపే ఆ లీడర్ గారు అయితే అక్కడ నుండి ఇక్కడికి స్ప్లిట్ సెకండ్స్ లో అయితే టెలిపోర్ట్ అయ్యి మన వ్యాంగ్ ముందర అయితే నిలబడుకుంటాడు. తర్వాత వాడు మన వ్యాంగ్ ని మాటల్లో పెట్టేసి చిన్నగా జియాన్ అటాక్ చేద్దామని అయితే అనుకుంటాడు. దానితో మన వ్యాంగ్ వాడి చేయి ఆపేసి వాటితో అయితే ఫైట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాడు. కొద్దిసేపటికైతే మన వ్యాంగ్ అండ్ అలాగే ఆ లీడర్ గారు ఫుల్ పవర్స్ తో ఫైట్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేస్తారు. ఫైట్ మధ్యలో అయితే మన వ్యాంగ్ ఆ లీడర్ గారి ఫేస్ కి అయితే ఒక మంచి కిక్ అయితే ఇస్తాడు. దెబ్బకి ఆ లీడర్ గారి పళ్ళు అయితే విరిగిపోతాయి. మనం ఫైట్ లో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే లీడర్ గారి బోన్స్ అన్ని విరిగిపోయినా కూడా మళ్ళీ సెట్ అయిపోతున్నాయి. ఇక కొద్దిసేపటికైతే జియా కూడా ఫైట్ లో అయితే జాయిన్ అయిపోతుంది. మన వ్యాంగ్ వాళ్ళు గెలుస్తారు అనే లోపు అయితే ఆ ఫైట్ లో ఆ లీడర్ గారు అయితే డామినేషన్ చూపిస్తాం స్టార్ట్ చేస్తాడు. మన వ్యాంగ్ అండ్ అలాగే జియాని ఒక పక్కన వేసేసి పండబెట్టేస్తాడు. మన వ్యాంగ్ అండ్ అలాగే జియా అయితే ఎన్నిసార్లు కొట్టినా చవని పాముల్లాగా అయితే ఆ లీడర్ గార్డ్ దగ్గరికి వెళ్లి కొట్టించుకుంటూనే ఉన్నారు. మన వ్యాంగ్ ని ఆ లీడర్ గార్డ్ అయితే ఏ రేంజ్ లో కొట్టాడంటే మన వ్యాంగ్ కి ఎక్కడెక్కడో ఫ్రాక్చర్స్ అండ్ అలాగే బ్లడ్ కార్డ్స్ అయితే అయిపోతూ ఉంటాయి. సిస్టమ్ అయితే మన వ్యాంగ్ ని ఫైట్ ఆపేసి నువ్వు ట్రీట్మెంట్ అయితే చేయించుకోని అయితే చెప్తుంది. కానీ మన వ్యాంగ్ వినడు. ఇక ఆ లీడర్ గారి కోపం వచ్చేసి మన వ్యాంగ్ ని చంపేద్దామని అయితే అనుకుంటాడు. మన వ్యాంగ్ ని చంపేసే లోపు ఆ జియా వచ్చేసి లీడర్ కి అయితే వెన్నుపోటు అయితే పొడిచేస్తుంది. మన వ్యాంగ్ అయితే ఖచ్చితంగా లీడర్ గాని పని అయిపోయిందని అయితే అనుకుంటాడు. కానీ లీడర్ గాడు స్టైల్ గా స్వాడ్ ని బయటికి తీసి ఇవన్నీ నన్ను ఏం చేయలేరు అని చెప్పేసి జియాన్ అయితే అవతల విసిరేస్తాడు. మన వ్యాంగ్ గాడు ఇవన్నీ ఏ పనిలా కనపట్లేం లేదనేసి వాడి దగ్గర ఉన్న ట్రంప్ కార్డ్ అటాక్ ని వాడి పైన ప్రయోగిస్తాడు. అంటే ఒక కున్నాయి తీసుకొని వాడి చేతిలో అయితే గుచ్చుతాడంతే. ఆ లీడర్ గాడు కున్నాయిని బయటికి తీసేటప్పుడు ఆ లీడర్ గాడు అండ్ అలాగే చుట్టుపక్కల ప్లేస్ మొత్తం అయితే గడ్డగట్టిపోతుంది. జియా అయితే మన వ్యాంగ్ ఇంకా వాడు చనిపోయాడా అని అయితే అడుగుతుంది. దానితో మన వ్యాంగ్ అయితే సడన్ గా పరిగెత్తు ఇక్కడ నుండి అని అయితే చెప్తాడు. ఎందుకని అడిగితే అప్పుడే సిస్టమ్ అయితే వాడి పవర్స్ చిన్నగా పెరుగుతున్నాయని అయితే చెప్తాడు. మన వ్యాంగ్ వాళ్ళు పరిగెత్తుకుంటూ దెద్దన్ దగ్గరికి అయితే వెళ్లిపోతాడు. దానితో మన వ్యాంగ్ అయితే ఎలా అయినా జియాన్ కాపాడాలనేసి జియాన్ అయితే నీళ్ళలోకి అయితే దొబ్బేస్తాడు. మన వ్యాంగ్ ఈ సైడ్ తిరిగి చూస్తే ఆ లీడర్ గార్డ్ అయితే ఫుల్ మాన్స్టరియస్ ఫామ్ వేసుకొని 600% కాంబాట్ పవర్ తో అయితే వస్తూ ఉంటాడు. దానితో మనం వ్యాంగ్ పని అయితే అయిపోయింది అనుకుంటాం. కానీ మన వ్యాంగ్ అయితే చిన్న క్యూబ్ డైమెన్షన్ కి అయితే టెలిపోర్ట్ అయిపోయి అక్కడైతే ఒక మంచి స్లీప్ అయితే పెడతాడు. దీనితో ఎపిసోడ్ 12 అండ్ అలాగే సీజన్ 1 అయితే ఖతం. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేసి వీడియోకి అయితే లైక్ చేసేసేయండి. అండ్ అలాగే నెక్స్ట్ ఏ యానిమే ఎక్స్ప్లెయిన్ చేయాలో కామెంట్ చేసేయండి. వీడియో అయితే ఇంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దత్తి బాయో.